హాయ్ ఆల్. ఈ వీడియోలో మనం కీమోథెరపీ ఇండ్యూస్డ్ నాజియా అండ్ వామిటింగ్ అంటే కీమోథెరపీ వల్ల వచ్చే వికారం అండ్ వాంతుల గురించి తెలుసుకుందాము. వాటి కారకాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వాటిని ఎలా తగ్గించవచ్చు తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. సో చాలా పేషెంట్ చూస్తుంటాము, కీమోథెరపీ అంటే చాలా భయపడతారు, వాంతులు అవుతాయి, జుట్టు ఊడిపోవడం, వీక్ అవుతారని ఇలా చాలా పేషెంట్ భయపడుతుంటారు. ఇప్పుడున్న మందులు చాలా మారాయి, వాంతుల్లో కూడా 99% వరకు వాంతులు కానీ వికారం అనేది ఈ మందులతో కంట్రోల్ చేయవచ్చు. ముందుగా మనం ఈ వాంతులు ఎలా వస్తాయో తెలుసుకుందాము, ఎందుకు వస్తాయో తెలుసుకుందాము. ఏదైనా మనకి లైక్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్ ఇచ్చినప్పుడు అది మన శరీరంలోకి వెళ్ళి మన మెదడులో ఉన్న కొన్ని ఏరియాస్ని యాక్టివేట్ చేస్తాయి. దీనివల్ల ఏమవుతాయి, కొన్ని కెమికల్స్ లైక్ డోపమిన్ అని, సెరోటోనిన్ అని ఇవన్నీ రిలీజ్ అవుతాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మిగతా లైక్ ఏరియాస్ కొన్ని యాక్టివేట్ అవుతాయి శరీరంలో. మన కడుపు కానీ, ఈసోఫేగస్ అంటారు, ఫుడ్ పైప్. సో ఇవన్నీ యాక్టివేట్ అవ్వడం వల్ల వాంతులు కానీ వికారం అనేది వస్తుంది. వికారం అంటే నాజియా అని కూడా అంటారు. ఇది ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది. వామిటింగ్ అయ్యే ముందు ఏదైతే ఫీలింగ్ ఉందో వాటిని వికారం అంటారు. లాలాజలం ఎక్కువడం కానీ, కొంచెం తిప్పినట్టు అవ్వడం, ఇవన్నీ కూడా చూస్తుంటాము. వాంతులు ఏమవుతుందంటే మన కడుపులో ఉన్న కండరాలు అనేది కాంట్రాక్ట్ స్క్వీజ్ అవ్వడం వల్ల నేత పదార్థాలు తీసుకున్నాం, అది బయటికి వస్తుంది. సో ఈ నాజియా కానీ వామిటింగ్కి కారకాలు ఏమై ఉండొచ్చు. ముఖ్యంగా ఇది మనం ఇచ్చే డ్రగ్స్ లైక్ కీమోథెరపీ డ్రగ్స్ కానీ, అందులో కూడా మనకి రకాలు ఉంటుంది కీమోథెరపీలో. కొన్ని వాటికి హైలీ ఎంబ్రోజెనిక్ అంటారు, అంటే వామిటింగ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కొన్ని క్యాన్సర్ డ్రగ్స్కి. అది ఇచ్చే డోస్ కానీ, రూట్ కానీ, దాంతోపాటు ఇంకేమైనా కాంబినేషన్ మందులు ఇస్తున్నాము. అలాగే క్యాన్సర్ బట్టి కూడా మారుతుంది. బ్రెయిన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కొంచెం వామిటింగ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే క్యాన్సర్ అనేది కడుపులో కానీ పెద్ద పేగులు ఉన్నప్పుడు రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. లివర్కి స్ప్రెడ్ అయినప్పుడు కొంచెం వామిటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఇంకొంతమందికి పెద్ద పేగు అనేది అబ్స్ట్రక్ట్ అయి ఉంటుంది, అంటే బ్లాక్ అయి ఉంటుంది. వాటి వల్ల రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే మహిళల్లో ఎక్కువ చూస్తుంటాము ఈ టెండెన్సీ అనేది పురుషుల కన్నా. అలాగే వయసు తక్కువ ఉన్న వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఇంకొకటి యాంటిసిపేటరీ వామిటింగ్ అంటారు, అంటే ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్నాక అప్పుడు వామిటింగ్ ఏమైనా ఉన్నప్పుడు అలాంటి ఫీలింగ్స్ వాళ్ళు ఉంటాయి మైండ్లో, మెదడులో ఉండడం వల్ల ఆలోచన వల్ల రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కావాలంటే యూ కెన్ ఫాలో దిస్ ఛానల్. ఆల్సో యూ కెన్ subscribe and share the video. Thank you.